నమస్కారం. PCN వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. వర్షాకాల నేపథ్యంలో పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాలలో సైతం పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశం. జిల్లా పరిధిలో ఉన్న అన్ని లైబ్రరీలలో పోటీ పరీక్షల నిర్వహణలో భాగంగా ప్రత్యేక సెల్ను ఏర్పాటు చేయాలి. జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరి. స్వచ్ఛ సర్వేక్షణ్ 2024లో చిత్తూరు నగరపాలక సంస్థ జాతీయ స్థాయిలో మెరుగైన ర్యాంకు సాధించడం అభినందనీయం. మీడియా సమావేశంలో నగరపాలక కమిషనర్ నరసింహప్రసాద్. వార్తల్లోని వివరాలు. P4 కింద పేదలను దత్తత తీసుకునేందుకు మార్గదర్శులను గుర్తించి వెంటనే రిజిస్టర్ చేయించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి వీడియో కార్యక్రమం ద్వారా నియోజకవర్గ ప్రత్యేక అధికారులతో, ఎంపీడీఓలతో, మున్సిపల్ కమిషనర్లతో P4, స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర, సీజనల్ వ్యాధులు తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించి పలు సూచనలను జారీ చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ విద్యాధరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 19వ తేదీన స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్రలో భాగంగా 3వ శనివారం ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతమొందిస్తామనే నినాదంతో కార్యక్రమాలు చేయాలని ప్రభుత్వం ఆదేశించిందని తెలిపారు. ప్రతి గ్రామంలో, వార్డులలో, మండల స్థాయిలో 3వ శనివారం కార్యక్రమాలు నిర్వహించాలని, సచివాలయ సిబ్బంది కార్యక్రమాలను పర్యవేక్షించాలని తెలిపారు. మున్సిపల్ కమిషనర్లు అందుకు తగ్గ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలని సూచించారు. గ్రామాలలో పారిశుద్ధ్య కార్యక్రమాన్ని 1 నెల పాటు నిర్వహించాలని DPOను ఆదేశించారు. మండల స్థాయిలో 100 మొక్కలను నాటాలని సూచించారు. ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు గ్రామ, వార్డు సచివాలయ పరిధిలో గల ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే నష్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. స్వయం సహాయక సంఘాల సమావేశంలో పాల్గొనే మహిళలకు ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే నష్టాలను, ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయంపై అవగాహన పెంచాలన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో ప్లాస్టిక్ వాడకాలను తగ్గించాలని తెలిపారు. సాధ్యమైనంత వరకు ప్లాస్టిక్ బాటిళ్ల వాడకంను తగ్గించినట్లయితే ప్లాస్టిక్ వినియోగంను అదుపు చేయవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులను కూడా భాగస్వామ్యం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా క్లాత్ బ్యాగులను పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అలాగే జిల్లాలో వర్షాలు అధికంగా కురుస్తున్నందున సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఎక్కడ పైప్ లైన్ లీకేజీలు లేకుండా చూడాలని, నీటి కాలుష్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని, ఎక్కడా నీటి నిల్వలు లేకుండా చూడాలని, క్లోరిన్, బ్లీచింగ్ స్ప్రే చేసి పారిశుద్ధ్యం మెరుగ్గా ఉండేలా చూడాలని సూచించారు. జిల్లా పంచాయతీ అధికారి, DM&HO, RWSE, జిల్లా పరిషత్ CEOలు వ్యక్తిగతంగా పర్యవేక్షించాలని, ఎటువంటి సంఘటన జరిగినా వీరే బాధ్యత వహించవలసి ఉంటుందని తెలిపారు. I thought more sanitation can happen. Okay. So apart from it, some of the activities need to be taken it up. Again, HODs are informed to take tree plantation program. At least every HOD and their mandal level staff shall plant 100 trees, and also MPDOs and municipal commissioners shall also plant 100 trees. You can go to school, you can go to colleges, you can go to open spaces, wherever tank bunds are there. So every mandal, quality 100 trees should be planted. This is not a big number, this is a very small number. 3,000, 5,000 trees easily can be planted in a day. And I am not putting any air monitoring, but we will take your confirmation by end of the day. So MPDOs and municipal commissioner shall take this instruction seriously, and 100 saplings can be easily planted. It's not a big task. Planning officer is informed that this tree plantation program should be tracked. Apart from it, the government has said that district collector shall take some action so that at least in your offices plastic uses reduces. Okay. So you make some
personal efforts so that in your offices plastic is reduced. Okay, the first thing is the plastic bottles. So we all use, in excessive we use plastic bottles. So how to reduce it, whether to replace it with our own bottles is one step which we should do it. At least we can reduce consumption by 5,000 to 10,000 bottles every month, which will be a very huge number. Okay. So that is one thing which government has told that all the government offices should do it, mandal office should do it. జిల్లాలోని అన్ని బ్రాంచ్ లైబ్రరీలలో వివిధ పోటీ పరీక్షల కొరకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఎస్ఎస్ శర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని గ్రంథాలయాలలో పోటీ పరీక్షలకు చిన్నపిల్లలకు ఉపయోగపడే విధంగా పుస్తకాలు అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. ప్రతి బ్రాంచ్ లైబ్రరీలో పోటీ పరీక్షలకు సంబంధించిన ప్రత్యేక గదిని ఏర్పాటు చేయాలని, ఆ గది నందు మంచి వెలుతురు, త్రాగునీరు, టాయిలెట్ సౌకర్యం ఉండే విధంగా ఉండాలని ఆదేశించారు. వచ్చే గురువారం జిల్లాలో పనిచేయుచున్న లైబ్రరీలతో ప్రత్యేక టెలికాన్ఫరెన్స్ గాని, జూమ్ కాన్ఫరెన్స్ గాని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్క పాఠశాల విద్యార్థులు ఖచ్చితంగా గ్రంథాలయాలలో 1 గంట ఉండే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుందని, అందుకు డిఈఓకు మరియు ఎంఈఓకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేయడం జరుగుతుందని తెలిపారు. గ్రంథాలయ సెస్సు నిధులు, దిన, వారపక్ష, మాసపత్రికల వివరాలు, వివిధ పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాల వివరాలను ఆరా తీశారు. గ్రంథాలయాల అభివృద్ధికి సంబంధించి 2025-26 బడ్జెట్ను ఆమోదించడం జరిగిందని తెలిపారు. చిత్తూరు జిల్లా కేంద్రంలో జిల్లా గ్రంథాలయ కార్యాలయం నిర్మాణం పనులను త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. ఎన్ని చోట్ల ఉన్నాయి? కాంపిటేటివ్ బుక్స్ అంటే ఓకే, బుక్స్ పర్వాలేదు, అట్లీస్ట్ న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్ ఎలాగో వస్తాయి, అవి మనం ఇస్తే కూడా దట్ ఈస్ మోర్ దాన్ బుక్స్ వాళ్ళు తెచ్చుకుంటారు. సో అవి 2 పెట్టుకోవచ్చు. ఇవన్నీ ఉన్నాయి, ఈ న్యూస్ పేపర్స్ అన్నీ వస్తున్నాయి. అండ్ లైబ్రరీయన్స్కి ఏం చెప్తారు, ఆ ఊళ్ళో ఎవరో ఒకరు ఉంటారు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు, మెంటరింగ్ ఇచ్చేవాళ్ళు. చిత్తూరులో మనకి చాలా మంది దొరుకుతారు, వీలైతే తిరుపతి కూడా ఉంటారు. సో మనము కావాలనుకుంటే ఆన్ పేమెంట్ కొంచెం ఇచ్చి తిరుపతి నుంచి పిలిపించడం, గ్రూప్ 2 ఎగ్జామ్కి, గ్రూప్ 1 ఎగ్జామ్కి, గ్రూప్ 4కి ఆ విధంగా పిలిపించి ఇస్తాం. సో ఫస్ట్ ఏం చేయాలి, మనం బిల్డింగ్స్లో రెడీ చేసుకోవాలి సెక్షన్. ఆర్ ఫ్రైడే ఆఫ్టర్నూన్ ఆ ఊర్లో మండలంలో ఉండే స్కూల్స్ అన్నింటినీ, జెడ్పీ స్కూల్స్ 2-3 ఉంటాయి, ఆ 2-3 స్కూల్స్ నుంచి వీక్లీ 2 days టైం తీసుకొని ఆ విధంగా పెడతాం. అది ఇంక్లూడ్ ఎంబీఓ ఆల్సో. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వరకు వస్తే సెక్షన్ ఒకటి పెట్టండి. దెన్ లోకల్లో కొద్దిమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ యాక్టివ్గా ఉంటారు గైడెన్స్ ఇవ్వడానికి. సో ఇనీషియల్లీ మేబీ ఫ్రీ గైడెన్స్ క్లాసెస్ పెట్టిన తర్వాత ఇన్సెంటివ్ బేస్డ్ గైడెన్స్ క్లాసెస్ పెట్టవచ్చు. స్వచ్ఛ సర్వేక్షణ్ 2024లో చిత్తూరు నగర పాలక సంస్థ జాతీయ స్థాయిలో మెరుగైన ర్యాంకులు సాధించింది. జీఎఫ్సీలో మొదటిసారి స్టార్ రేటింగ్ సాధించింది. స్వచ్ఛ సర్వేక్షణ్ 2024 ఫలితాలను కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది. ఈ ఫలితాలలో జాతీయ స్థాయిలో చిత్తూరు నగర పాలక సంస్థ 273వ ర్యాంకు సాధించినట్లు నగర కమిషనర్ నరసింహప్రసాద్ చెప్పారు. గార్బేజ్ ఫ్రీ సిటీ విభాగంలో సింగిల్ స్టార్ రేటింగ్ ODF+ సర్టిఫికేట్ సాధించింది. 1 నుండి 10 లక్షల జనాభా కేటగిరీలో జాతీయ స్థాయిలో 824 నగరాలతో పోటీ పడుతూ చిత్తూరు నగర పాలక సంస్థ 279వ ర్యాంక్ సాధించింది. రాష్ట్ర స్థాయిలో 67 నగరాలతో పోటీ పడుతూ 8వ స్థానంలో నిలిచింది. స్వచ్ఛ సర్వేక్షణలో జాతీయ స్థాయిలో గత ఏడాది 446 నగరాలు పోటీ పడగా ఈ ఏడాది ఏకంగా 824 నగరాలు పోటీ పడ్డాయి. జనాభా పరంగా మనకంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాలతో ధీటుగా పోటీ పడుతూ
పారిశుద్ధ్యం, ఇంటింటి తడి పొడి చెత్త సేకరణ, డంపింగ్ యార్డ్ నిర్వహణ, ODF ప్లస్ సిటిజన్ ఫీడ్ బ్యాక్ కేటగిరీలో గతంలో కంటే మెరుగైన మార్కులు సాధించింది. స్వచ్ఛ సర్వేక్షణ్ 2024లో మెరుగైన ఫలితాలు సాధించడంలో కృషి చేసిన అధికారులు, సిబ్బందికి సహకరించిన నగర ప్రజలకు కమిషనర్ నరసింహప్రసాద్ అభినందనలు తెలియజేశారు. అందరికీ నమస్కారం. చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో శానిటేషన్ మీద స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా చేసినటువంటి ర్యాంకింగ్స్ లో మనం రాష్ట్ర స్థాయిలో 8వ స్థానంలో నిలవగలిగాం. గతంలో కంటే మెరుగ్గా ఈ ర్యాంకు సాధించడం జరిగింది. ప్రధానంగా డోర్ టు డోర్ కలెక్షన్, సోర్స్ సెగ్రిగేషన్, అలాగే మనము రోడ్స్ హైజీన్ మెయింటెనెన్స్, ప్లస్ ట్రీట్మెంట్ ఆఫ్ లెగసీ వేస్ట్, STTs అవైలబిలిటీ, వీటన్నిటిని కన్సిడర్ చేసి ర్యాంకింగ్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో మనం 8వ స్థానంలో ఉన్నాము. లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ లో ఇంకా ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా STP నిర్మాణం వైపు అడుగులు వేస్తాం. ప్రధానంగా పబ్లిక్ నుంచి ఫీడ్బ్యాక్ ని తీసుకొని, అలాగే క్లీన్లీనెస్ ని థర్డ్ పార్టీ ఆడిట్ చేసి ఈ ర్యాంక్స్ ని మనకు సెంట్రల్ టీమ్ స్వచ్ఛ సర్వేక్షణ లో భాగంగా ఇవ్వడం జరిగింది. ఈ అవార్డు రావడానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా, ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, మరింత మెరుగైనటువంటి పారిశుద్ధ్యంతో ఉన్నటువంటి సిటీగా తీర్చిదిద్దడానికి అందరూ భాగస్వామ్యం కావాలని అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తూ, ప్రతి ఒక్క టీం మెంబర్కి ప్రజలందరూ కూడా కంగ్రాచులేషన్స్ తెలుపుతూ, ఈ స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా సుమారు జాతీయ స్థాయిలో 824 సిటీస్ పాల్గొనడం జరిగింది. ఏపీలో ఉన్నటువంటి 61 సిటీస్ మనతో పాటు పోటీ పడడం జరిగింది. వాటిల్లో మనం 8వ స్థానంలో మెరుగైనటువంటి ప్రతి సంవత్సరంతో పోలిస్తే ఎక్కువగా బదులైంది నెంబర్ ఆఫ్ సిటీస్ పార్టిసిపేట్ చేయడం. అయినప్పటికీ మనం మెరుగైనటువంటి 8వ స్థానాన్ని సాధించాము. ఇంకా కూడా మెరుగైన అవకాశాలు మనకు ఉన్నాయి. మనం పారిశుద్ధ్యం మెరుగుపరచుకొని ఇంకా మంచి ర్యాంక్ సాధించే అవకాశం ఉందని తెలియజేస్తాం. గ్రామ వార్డు సచివాలయం ఎనర్జీ ఎంప్లాయీస్ ఉద్యోగుల సమస్యలపై జూలై 21వ తేదీన చలో విజయవాడ కార్యక్రమం జయప్రదం చేయాలని AITUC నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రామకృష్ణ ధనుంజయ నాయకత్వంలో AITUC జిల్లా గౌరవ అధ్యక్షులు నాగరాజు, AITUC చిత్తూరు నగర కార్యదర్శి దాసరి చంద్ర నాయకత్వంలో గోడ పత్రికలను గిరింపేటలోని SC గాంధీ రోడ్లోని DEకి వినతి పత్రాలను సమర్పించి గోడ పత్రికలను విడుదల చేశారు. అనంతరం AITUC జిల్లా గౌరవ అధ్యక్షులు నాగరాజు మాట్లాడుతూ, JLM గ్రేడ్ 2లకు పాత సర్వీస్ రూల్ ప్రకారం ALM పదోన్నతి కల్పించాలి, కక్ష సాధింపు చర్యలను ఉపసంహరించుకోవాలి, APSEB సర్వీస్ రూల్స్ను అమలు చేయాలని, RECB చీపురుపల్లి పరిధిలో ఉన్న వారికి ప్రొబిషన్ డిక్లేర్ చేయాలని, సచివాలయం ఉద్యోగులకు ఇస్తున్న సెలవులను GLMలకు కూడా అమలు చేయడంతో పాటు GLMలకు సిటీ సైకిల్ అలవెన్స్ తదితర న్యాయమైన సమస్యలను పరిష్కారం చేయాలని ప్రభుత్వానికి, సంబంధిత అధికారులకు, శాఖ అధికారులకు తెలియజేసినప్పటికీ సమస్యను పరిష్కరించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన నేపథ్యంలో చలో విజయవాడ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, సంబంధిత మంత్రివర్యులు, మంత్రిత్వ శాఖ అధికారులు జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టవలసి వస్తుందని హెచ్చరించారు. సమస్య ఈ రోజు వరకు కూడా పరిష్కారం కాలేదు. మాకు వేరే గత్యంతరం లేక AITUC నాయకత్వంలో కార్మిక సంఘాలన్నీ కూడా కలిపి ఈరోజు JLM గ్రేడ్ 2లకు పాత రూల్స్ ప్రకారం JLM ప్రమోషన్ ఇవ్వాలని, అదేవిధంగా JLM గ్రేడ్ 2లకు సంబంధించినటువంటి వారికి సిటీ సైకిల్ అలవెన్స్ ఇవ్వాలని తదితర న్యాయమైన డిమాండ్లతో జూలై 21వ తారీఖున AITUC నాయకత్వంలో చలో విజయవాడ కార్యక్రమం చేపడుతున్నాం. అందుకోసం ఈరోజు ఆ కార్యక్రమం చేపట్టడం కావాలని SC గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. గోడ పత్రికలు రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ గాంధీ రోడ్లో ఉన్నటువంటి మన DE డివిజనల్ అధికారి గారికి కూడా మన వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి ఇటు ఉన్నటువంటి అధికారులు, ప్రభుత్వం ఇందులో యూనియన్ నాయకులతో చర్చించి సమస్యను పరిష్కరించాలని, లేని పక్షంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని కూడా
వారికి ఏఐటీసీ సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తానని కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది. టీటీడీ భవిష్యత్తు అవసరాల నిమిత్తం తిరుమలలోని ఔటర్ రింగ్ రోడ్లో 45 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గ్యాస్ స్టోరేజ్ కేంద్ర నిర్మాణానికి బుధవారం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ గత 2 దశాబ్దాలుగా ఐఓసీఎల్ సంస్థ ఎల్పీజీని టీటీడీకి నిరంతరాయంగా సరఫరా చేస్తోందని, ఇకపై 30 సంవత్సరాల పాటు ఎల్పీజీ సరఫరాకు టీటీడీ ఐఓసీఎల్ ఒప్పందం కుదిరిందని తెలిపారు. 8.13 కోట్ల వ్యయంతో 1.86 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్లాంట్ను టీటీడీ ఐఓసీఎల్ సంయుక్తంగా 6 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పారు. ఈ గ్యాస్ను లడ్డు ప్రసాదాలు, అన్న ప్రసాదాల తయారీకి వినియోగించనున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టుల వల్ల టీటీడీకి సంవత్సరానికి 1.5 కోట్ల ఆదా జరుగుతుందని పేర్కొన్నారు. ఐఓసీఎల్ మార్కెటింగ్ డైరెక్టర్ సతీష్ కుమార్ మాట్లాడుతూ ఇప్పటికే తిరుమల డంపింగ్ యార్డ్ వద్ద 12.05 కోట్ల వ్యయంతో బయోగ్యాస్ ప్లాంట్ నిర్మాణం జరుగుతోందన్నారు. ప్రతిరోజు వచ్చే 55 టన్నుల తడి వ్యర్థాలలో 40 టన్నులు ఐఓసీఎల్ ప్లాంట్కు తరలించి రోజుకు 1000 కేజీల బయోగ్యాస్ను ఉత్పత్తి చేయనున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సిఈ సత్యనారాయణ, ఈఈలు సుబ్రహ్మణ్యం, సుధాకర్, డిఈ చంద్రశేఖర్, ఇతర టీటీడీ ఐఓసీఎల్ అధికారులు పాల్గొన్నారు. ప్రొవైడ్ చేయడం జరిగింది. దీనివల్ల సంవత్సరానికి 2.5 లక్షల మందికి అత్యంత తక్కువ కాస్ట్తోని ఈ టెస్టులన్నీ కూడా పేదవాళ్ళకి చేయటం జరుగుతుంది. గత 30 ఏళ్ల కింద స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి శ్రీ ఎన్టీ రామారావు గారు ఈ హాస్పిటల్ని ప్రారంభించారు. అప్పటి నుంచి రాయలసీమలో ఉన్నటువంటి అతిపెద్ద హాస్పిటల్ ఈ స్విమ్స్ హాస్పిటల్. ఆయన ఆ 30 ఏళ్ల కింద ఈ పేదవాళ్ళకి వైద్యం అందాలి అనే ఉద్దేశంతో వారు ప్రారంభించారు. అది అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు మనం లేటెస్ట్ ఎక్విప్మెంట్ ప్రపోజ్ చేసుకోవడం జరుగుతాం. అదేవిధంగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశంతో సంవత్సరానికి సుమారు 140 కోట్లు వెచ్చించి టీటీడీ నిధుల నుంచి ఈ సిమ్స్ హాస్పిటల్కి ఇవ్వటం జరుగుతూ ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందికి, డాక్టర్లకి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ పేదవాళ్ళకి అత్యంత తక్కువ ధరతో వైద్యం అందించాలని చెప్పేసి డైరెక్టర్ గారిని కోరుతున్నాం. ఇక మీదట కూడా దీన్ని సిమ్స్ హాస్పిటల్కి ఏ రకమైనటువంటి సహాయం కావాలన్నా చాలామంది దాతలు ముందుకు వస్తున్నారు. వారి సహకారంతో మనం ఈ హాస్పిటల్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రభుత్వానికి కానీ ఐఓసీఎల్కి కానీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఓం నమో. జనసేన కార్యకర్త రాయుడు హత్య కేసులో తన ప్రమేయం లేదని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు తిరుమల వెంకటేశ్వర స్వామి వారి సాక్షిగా తన కుటుంబం సాక్షిగా ప్రమాణం చేశారు. ఈ రోజు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన అనంతరం రాయుడు హత్య అంశంపై స్పందించారు. వైసీపీ నేతలు రాజకీయ దురుద్దేశంతోనే తన పైన అనవసర ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. తన మీద సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరుగుతోందని అన్నారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత కుటుంబ సభ్యులు, బంధువులతో తొలిసారిగా తిరుమలకు వచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నానని అన్నారు.
తిరుమల శ్రీవారిని నిర్మాత డివివి దానయ్య దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆయనకు ఆలయంలోని రంగనాయకుల మండపంలో అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. పండితులు ఆశీర్వచనాలు అందించారు. వచ్చా స్లోగా. స్వామివారి దర్శనం చేసుకున్నాం. మా హీరో పవన్ కళ్యాణ్ గారి సినిమా ఈ నెల 24వ తారీఖు హరిహర వీరమల్లో రిలీజు ఉంది. దానికోసం నేను స్వామివారిని దర్శనం చేసుకుందామని వచ్చాను. అంతా మంచి జరగాలి, అది పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామివారిని దర్శనం చేసుకున్నా. అట్లానే సెప్టెంబర్ 25వ తారీఖు మా ఓజీ సినిమా కూడా రిలీజ్ ఉంది. అది కూడా పెద్ద హిట్ అవ్వాలని స్వామివారిని దర్శనం చేసుకుంటాకు వచ్చాను. మంచిగా దర్శనం. అందరికీ నమస్కారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.